మాజీ మంత్రి తోట నరసింహం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఆయనకే స్పష్టత లేదని విమర్శించారు. ఒకసారి భీమవరం, మరోసారి నరసాపురం, ఆ తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేస్తారని, 2029 ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో ఉంటారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. మరోవైపు తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పులివెందుల నియోజకవర్గానికే కట్టుబడి ఉన్నారని అన్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గం స్థిరంగా ఉందన్నారు. సాయికృష్ణ మృతి ఘటనపై స్పందించిన తోట నరసింహం, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదన్నారు. డిప్యూటీ సీఎంగా 4 శాఖలు నిర్వహిస్తున్న పవన్ అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చర్యలు తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సూపర్ 6 హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి తోటతో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో కాకినాడ జిల్లాలో అయితే అటు జనసేన వైసీపీ మాటలైతే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక పక్క జనసేన కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తానని జనసేన పార్టీ ఆరోపిస్తుంది. ఒక పక్కన వైసీపీ పార్టీ అయితే లాండ్రాడ్ చేతిలో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు లాండ్రాడ్ గట్టి తెస్తున్నారని పక్కన వైసీపీకి విమర్శిస్తుంది. దీని మీద మరింత సమాచారం మన మాజీ మంత్రి తోట నరసింహ గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుంది. సార్ చెప్పండి సార్, మీరు మామూలుగా అంటే ఓవరాల్ గా నేను చెప్పిన ప్రకారం కాపుల మీటింగ్ లో ఒక హిందూ కంటే ఒక హిందూ లేకపోతే ఏదో కామన్ గా కాపులు సరదాగా మాట్లాడుకుని ఒక మీటింగ్ పెట్టుకోవడం, దాన్ని కాపులు పార్టీగా చిత్రీకరిస్తున్నారు వైసీపీ జనసేన అంటుంది. ఒక పక్కన ఏమంటారు, అసలు ఎలా చూడొచ్చు? ఇదేదో మనం జనసేనకి వ్యతిరేకంగానో లేదా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా పెట్టినటువంటి మా సమావేశం కాదు. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశంగా ఒక కలయిక పెట్టుకోవడం జరిగింది. సహజంగా అంటే మనం కులాలు ప్రస్తావించకూడదు, కులాలు అన్నది మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ మరి ఓపెన్ సీక్రెట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కులం మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది. మా కులం బాగుండాలి, మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బాగా పట్టించుకోవాలనేటువంటి విధానం ఉంటుంది. ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఏ సామాజిక వర్గానికైనా సరే. అలాగా ఇప్పుడు ఏది పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ వారే మాట్లాడేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో జనసేన సంబంధించినటువంటి వారిని విమర్శించడానికి పెట్టినటువంటి సమావేశం కాదు. గత 4 రోజులు పుట్టే ఈ కాపు కులం మీదే కాకినాడ జిల్లా అంతా టాపిక్. అటు జనసేన కానీ ఇక వైసీపీ కూడా మీకు మాటల యుద్ధం కొనసాగుతుంది. అంటే గతంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో గతం ఎలక్షన్ లో కూడా అతను ప్రసారకు వచ్చిన కాపు రిజర్వేషన్ మీద కూడా ఏమీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కాపులకు ఒరిగింది ఏమీ లేదు గత వైసీపీ ప్రభుత్వంలో అని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎలా చూడొచ్చు అట్లా? గతంలో వైసీపీ జనసేన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోవడం, దాని మీద ఇప్పుడు ఇక్కడ ఉన్న వైసీపీ పార్టీ కాపు నాయకులు ఏం చేశారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అలా వదిలేదు. మరి 2 సంవత్సరాలు అయింది. ఈ కాపులు కోటాలని ముఖ్యమంత్రి అయ్యాడు. ఓపెన్ సీక్రెట్ అదే కదా, అదేం దాచిదేం కాదు. ఆ రకంగా అయ్యి ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడేస్తున్నాం అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం చేస్తున్నారో, మరి వారు ఇప్పుడు అధికారంలో వచ్చారు కాబట్టి వారు ఎంతవరకు ఏం చేస్తున్నారు, ఇప్పటివరకు ఏం చేశారు నిలదీయాలి కదా. గవర్నమెంట్ అడగచ్చు కదా, పార్టీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో వారు కూడా ఆ ప్రభుత్వాన్ని అడగవలసిన బాధ్యత కూడా వారి మీద ఉంది. ఇప్పుడు మీరు చెప్పినంత చేయరు కదా, మేము అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల కోసం ఏం చేశారు కాపులు అందరికీ తెలుసు. ఇప్పుడు కాపు నేస్తం ఇచ్చారంటే చాలా చిన్న బడుగు బలహీన వర్గాలుగా నిరుపేదలుగా ఉన్నటువంటి కాపులకు ఇచ్చారు. అలాగే విద్యా విధానం పెట్టారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు విదేశాల్లో చదువుకున్నటువంటి పిల్లలకి ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. సరే, ఇదే విషయం పవన్ కళ్యాణ్ మన కాకినాడ వచ్చినప్పుడు అన్నారు, ఎవరు చనిపోయినా ఎవరు అమ్మాయిని మానభంగం చేసినా కూడా ప్రతిదీ నా మీద రుద్ది ప్రయత్నం చేస్తాను, నన్ను లాగుతున్నారు. లాండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, అది లాండ్ ఆర్డర్ నా చేతిలో ఉంది, రౌడీలకి సపోర్ట్ చేస్తున్నారని వైసీపీ నాయకులని విమర్శించారని చెప్పుకోవచ్చు. మన కాకినాడ మీటింగ్ అయినా రౌడీ అని కాదు కదా, అతను ఒక మనిషి. ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా రౌడీ షీట్ కేసులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? మరి రౌడీలు అని కేసు రావడం, లాండ్ ఆర్డర్ నా దగ్గర లేదన్న అన్నది అది మరి ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా ఒక రకంగా వాళ్ళకి శిక్ష చేయడం విషయం. అది ఇచ్చేదంటే లాండ్ ఆర్డర్ చేతిలో ఉండక్కర్లేదు. ఆయన డిప్యూటీ సీఎం, ఒక మంత్రి, 3-4 పెద్ద భారీ స్థాయి శాఖలకి మంత్రి. ఆయన అది మినిస్టర్ ఏదైనా సరే ఎవరితోడైనా సరే చేయించుకోవచ్చు. మినిస్టరే ఉండక్కర్లేదు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నా హోమ్ మినిస్టర్ నా దగ్గర లేదు అన్నది కరెక్టే విధానం కాదు. గారిని 30 సంవత్సరాలు ప్రస్థానం తీసుకొచ్చే ఆ నియోజకవర్గం అతను తీసుకున్నాడు తప్ప అతనికంటూ ప్రత్యేకంగా నియోజకవర్గం రాజశేఖర్ గారు లేదు కదా పోటీ చేయడానికి. ఆ రాజశేఖర్ పోటీ చేసి నేను ఎంపీగా ఉండేవాడు అక్కడ కడప ఎంపీగా. ఆయన చనిపోయారు.
ఆయన కొడుకుగా ఆయన కూడా చేస్తున్నాడు ఇక్కడ. దాంట్లో తప్ప ఏముంది? ఇప్పుడు వాళ్ళ నాయకుడికే నియోజకవర్గం లేదు ఈ రోజు. ఎక్కడ ఉంది చెప్పండి? చంద్రబాబు నాయుడు ఉన్న గొప్ప ఉంది. మరి ఈయన ఎక్కడ ఉంది చెప్పండి? 2019లో భీమవరం గాజువాక పోటీ చేశారు, ఓడిపోయారు. ఒక రాయిస్ గారు అది వచ్చి పేటాపల్లో పడ్డది, పేటాపల నుంచి పోటీ చేశారు, అది జరిగింది. మరి 29లో మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మనకి తెలియదు, ఆయనకి తెలియదు. మొత్తం మీద తోట నరసింహ గారు ఏదైతే జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా నియోజకవర్గం లేదు, అతను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో కూడా మాకు తెలియదు అన్నారు. ఒకసారి నరసాపురం పోటీ చేస్తారు, ఒకసారి భీమవరం నుంచి పోటీ చేస్తారు. ఏదో మొన్న ఒక రాయస్తే పిఠాపురం నుంచి నెగ్గించారు. నెక్స్ట్ 29లో ఏ పార్టీని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం ప్రచారాలకు తప్ప ఆర్భాటం తప్ప ఎటువంటి హామీలు కూడా అమలు కాలేదని ఒక పక్క చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ ఒక్క హామీ కూడా తల్లికి వందన కార్యక్రమం పేరుతో ప్రజలు మోసం చేసే అమ్మ ఒడి కార్యక్రమం కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా అతను అమలు చేయని పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు మాజీ మంత్రి తోట నరసింహ. ఇది మొత్తం మీద తాజా పరిస్థితి. కాకినాడ కెమెరామెన్ చిన్నతో సిద్ధు రాజు.